నేను సమోసాని. నన్ను తింటే గ్యాస్ వస్తుంది, యాసిడిటీ వస్తుంది, కడుపు మండుతుంది. నాలో నూనె, మైదా ఎక్కువ రోజు తింటే కొవ్వు పెరిగి బరువు పెరుగుతారు. ఇంకా నన్ను తినటం ఆపేయండి. నేను బర్గర్ నీనాలో చీజ్, నూనె చాలా ఎక్కువ రోజు తింటే శరీరంలో కొవ్వు పెరిగి బరువు త్వరగా పెరుగుతుంది. ఇంకా రోజూ తింటే చెడు కొవ్వు పెరిగి గుండె సమస్యలు, షుగర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. నేను పిజ్జాని. నాలో మైదా, చీజ్ ఎక్కువ. అందుకే ఆహారం జీర్ణం కావడానికి టైం పడుతుంది. నాలో నూనె, చీజ్ శరీరంలో కొవ్వుగా మారి బరువు పెంచేస్తాయి. నేను టమాటా. నన్ను ఫ్రిడ్జ్లో పెడితే నా రుచి పోతుంది, నా నిర్మాణం తగ్గుతుంది. నేను ఉల్లిపాయ. నన్ను ఫ్రిడ్జ్ లో పెడితే నీరుగా మారిపోతాను, ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది. నేను వెల్లుల్లి. ఫ్రిడ్జ్ లో ఉంచితే పొగాకుర్లు వస్తాయి, రుచి మరియు పోషక విలువ తగ్గిపోతుంది. ఫ్రిడ్జ్ లో ఎక్కువ రోజులు ఉంచితే నా విటమిన్లు అండ్ యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిపోతాయి, ఆరోగ్య లాభాలు కూడా తగ్గిపోతాయి. నేను ములక్కాయన్రా. ఈ తోటలోనే దర్జాగా పెరిగాను. నన్ను తింటే మీ ఎముకలు ఇనుములా గట్టిపడతాయి, రక్తం పెరుగుతుంది, బాడీలో పవర్ వస్తుంది. దాంట్లో బలం కావాలి అంటే నన్ను రోజూ తినాల్సిందే. నేను కాకరకాయ చేదుగాని, నేను చేసే మేలు తీపి. నేను మీ షుగర్ని కంట్రోల్ చేస్తాను, రక్తాన్ని క్లీన్ చేస్తాను. ఆరోగ్యం ముఖ్యం అనుకుంటే నన్ను దూరం పెట్టకండి. హలో, నేను బెండకాయన్రా. నాలో ఉండే జిగురు, పీచు పదార్థం మీ ఆరోగ్యానికి చాలా మంచిది. నేను జీర్ణక్రియను సులువు చేస్తాను. మీ పొట్టను శుభ్రంగా, ఫ్రీగా ఉంచుతాను. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచడానికి కూడా సాయం చేస్తాను. నేను సొరకాయన్రా. ఎండలో కష్టపడే వాళ్ళకి నేను చాలా అవసరం. నాలో నీటి శాతం ఎక్కువగా ఉండి మీ శరీరాన్ని చల్లగా ఉంచుతాను. బీపీ మరియు గుండె ఆరోగ్యానికి నేను మేలు చేస్తాను. రోజు నన్ను తింటే మీ లైఫ్ చాలా కూల్ గురు. నేను దోసకాయనురా. మా తోటలో అందరికంటే నేనే చల్లగా ఉంటాను. నాలో ఉండే పుష్కలమైన నీరు మీ దాహం తీర్చి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. అంతేకాదు, శరీరంలోని చెడు మలినాలను బయటకు పంపడంలో కూడా సాయం చేస్తాను. ఎండాకాలం వచ్చిందంటే నేనే మీ బెస్ట్ ఫ్రెండ్. జడ్జి గారు, ఈ డైరీ మిల్క్ బయట చూస్తే స్వీట్లా కనిపిస్తాడు, కానీ లోపల అమ్మాయిల్ని, చిన్నపిల్లల్ని తన అందం, టేస్ట్ చూపించి వాళ్ళకి అలవాటు చేస్తున్నాడు. ఈ డైరీ మిల్క్ లో పాలను చిక్కగా చేయడానికి, ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి యూరియా, డిటర్జెంట్, స్టార్చ్, ఫార్మాలిన్ లాంటివి కలుపుతున్నారు. ఇవి మన ఆరోగ్యానికి చాలా పెద్ద ప్రమాదం. జడ్జి గారు, నేను స్వీట్ ని మాత్రమే. అమ్మాయిలు, పిల్లలు నన్ను ఇష్టపడితే అది నా తప్పు కాదు సార్. జడ్జి గారు, ఈ డైరీ మిల్క్ ని ఫిబ్రవరి 14 లవర్స్ డే రోజు బయటికి రాకుండా లోపలే వేయాలి. ప్రేమ పేరుతో ఆరోగ్యంతో ఆడుకోవడం చాలా పెద్ద తప్పు. జడ్జి గారు, చాలు. ప్రేమ పేరుతో మోసం చేసే వాళ్ళకి ఈ కోర్టులో దయ లేదు. ఈ డైరీ మిల్క్ ని ఫిబ్రవరి 14 రోజే కాదు, సమాజంలో కూడా ఫ్రీగా తిరగకుండా 10 ఏళ్ల వరకు జైల్లో పెట్టాలి అని నేను ఆర్డర్ వేస్తున్నా. అమ్మాయిలు, నేను మీ ఫేవరెట్ ని కదా. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నా స్టోరీని అందరికీ తెలిసేలా షేర్ చేయండి. అమ్మాయిలు, ఈ జడ్జి గారు చేసిన తీర్పు కరెక్టేనా? మీ అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి. నన్ను హెల్దీ అనుకుంటున్నారా? మీ పిల్లలకి సురక్షితం అనుకుంటున్నారా? అయితే వినండి, ఈ రోజు మీ నమ్మకాన్ని బద్దలు కొట్టడానికి వచ్చాను. కథ మొదలయ్యేది ధాన్యాలను మిల్లులో ఆడించినప్పుడు. అందులో ఉండాల్సిన ఫైబర్, పోషకాలను తీసేస్తారు. మిగిలేది కేవలం తెల్లటి మైదా. అదే నా అసలు పునాది. ఆ పైన నాకు గోధుమ రంగు ముసుగు వేస్తారు. అది ధాన్యాల వల్ల వచ్చిన రంగు కాదు, కేవలం సిరప్ మరియు కలర్స్ మాత్రమే. మీరు నన్ను పేహోల్ వీటా అని నమ్మడానికి ఆ రంగు వాడుతారు. నేను నెలల తరబడి తాజాగా కనిపించడానికి నాపై కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ చల్లుతారు. ఇది మీ ఆరోగ్యం కోసం కాదు, నా సెల్ఫ్ లైఫ్ పెంచుకోవడానికి చేసే ప్రయత్నం. ప్యాకెట్ మీద పెద్ద అక్షరాలతో హెల్దీ అని రాస్తారు, కానీ అసలు నిజం వెనకాల చిన్న అక్షరాల్లో దాచిపెడతారు. మీరు నన్ను తిన్న వెంటనే నేను షుగర్ గా మారిపోతాను. కాసేపు కడుపు నిండినట్లు అనిపించినా వెంటనే మళ్ళీ ఆకలి వేసేలా చేస్తాను. ఇదంతా విన్నా కూడా నన్ను హెల్దీ అంటారా? నెక్స్ట్ వీడియో ఏది కావాలని మీరు అనుకుంటున్నారు? కమెంట్ లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒరేయ్,
రోజంతా ఈ కుర్కురేలే నములుతుంటావు. అది కడుపా లేక చెత్తబుట్ట? ఈ మసాలాలు, నూనె నిన్ను అనారోగ్యం పాలు చేస్తాయి. వీటిలో ఉండే అధిక ఉప్పు నీ రక్తపోటును పెంచి చిన్న వయసులోనే కిడ్నీ సమస్యలకు దారితీస్తుంది. ఈ ఎర్రటి నీళ్లు తాగి హీరో అనుకుంటున్నావా? ఈ నకిలీ ఎనర్జీ నీ గుండెను గందరగోళం చేస్తుంది. కాస్త స్పృహలోకి వచ్చి మంచి నీళ్లు తాగు. దీనిలోని విపరీతమైన కెఫీన్ వల్ల నీకు నిద్రలేమి సమస్య రావడమే కాకుండా గుండె కొట్టుకునే వేగం అసాధారణంగా పెరుగుతుంది. పెప్సీ బాటిల్ లేకపోతే సినిమా పడదా? స్టైల్ కోసం దీన్ని తాగుతున్నావు. కానీ ఈ నల్లటి విషం నీ శరీరాన్ని మెల్లగా నాశనం చేస్తుంది. దీనిలో ఉండే ఫాస్ఫోరిక్ యాసిడ్ నీ శరీరంలోని కాల్షియంను పీల్చేసి నీ ఎముకలను బలహీనంగా మార్చేస్తుంది. 5 స్టార్ తింటూ సోమరిపోతులా పడి ఉంటావా? ఈ చక్కెర వల్ల నీ పళ్ళు పుచ్చిపోతాయి, దంత సమస్యలు వస్తాయి. అదనంగా అధిక శక్తి, బరువు పెరుగుతుంది, పొట్ట పెద్దవుతుంది. మరియు చక్కెర ఎక్కువగా తింటే ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి, మధుమేహం బారిన పడే ప్రమాదం ఉంది. నాలుక రుచి కోసం ప్రాణాలను రిస్క్ లో పెట్టకండి. మేలుకోండి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. మరిన్ని ఆరోగ్య గైడ్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను మీ కంటిని మాట్లాడుతున్నాను. నన్ను చూసి భయపడకండి. నా పరిస్థితి చూసి జాలిపడండి. నేను లోకాన్ని చూపించే కిటికీని అనుకున్నారా? కాదు, ఇప్పుడు నేను మీ నిర్లక్ష్యానికి బలైన ఖైదీని. రాత్రి 2:30 అందరూ నిద్రపోతున్నారు, కానీ మీరు మాత్రం ఆ రీల్స్, ఆ స్క్రోలింగ్ ఆపడం లేదు. ఆ చీకటి గదిలో మీ ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ నన్ను సూదుల్లా గుచ్చొస్తుంది. ఆపండి, దయచేసి ఆ ఫోన్ పక్కన పెట్టండి. నేను మంట పుడుతున్నాను, నేను ఎండిపోతున్నాను. ప్రతి నిమిషం మీరు రెప్పవేయడం మర్చిపోయి నన్ను హింసిస్తున్నారు. చిన్న వయసులోనే నాకు ఈ అద్దాల శిక్ష వేశారు. ఈ రోజు నన్ను నిర్లక్ష్యం చేస్తే రేపు మీ ప్రపంచం మొత్తం మసకబారిపోతుంది. ఆ పసి నేను ఆరిపోతే మీ జీవితంలో వెలుగు ఉండదు. కనీసం ఇప్పటికైనా నన్ను కాపాడుకోండి. చూశారు కదా మన కళ్ళు ఎంత బాధపడుతున్నాయో. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి దూరంగా చూడండి. రాత్రిపూట ఫోన్ వాడకం తగ్గించండి. పడుకునే ముందు డిజిటల్ డిటాక్స్ చేయండి. మీ కళ్ళను కాపాడుకుంటే మీ భవిష్యత్తును కాపాడుకున్నట్టే. ఓయ్! నా గురించి ఎందుకు ఆలోచించరు? నా మీద ఎంతమందో చేతులు, వైరస్లు, క్రిములు వలతాయి. మీరు నన్ను తాకితే ఆ రోగాలు మీకే వస్తాయి. ప్రతి 3 రోజులకు సర్ఫ్ వాటర్ తో నన్ను కడగండి, లేకపోతే రోగాలు వస్తాయి. నన్నే కాదు, ఇంట్లో ఉన్న అన్ని డోర్ హ్యాండిల్లను తప్పకుండా కడగండి. మేం పాత పాడిపోయాం. దుమ్ము పట్టినం బ్యాక్టీరియా ఉంది మాలో. ఇంకెన్ని సంవత్సరాలు ఇస్తామని పిల్లలకు? ఇంకా ఇవ్వకు, కొత్తవి కొని ఇవ్వలేదా? మమ్మల్ని పడేయకపోతే పిల్లలు ఆరోగ్య సమస్యలు వస్తాయి. నేను రోహురా. నాలో ప్రోటీన్ 1920 grams, omega 3 full, heart and brain strong, vitamins A, D, vitamins B12, calcium and phosphorus, and bone strong. నన్ను తింటే పవర్ఫుల్ బాడీ రెడీ రా. నేను పులాసరా, గోదావరిలో దొరుకుతాను. ఒమేగా 3 హార్ట్, ఇమ్యూనిటీ స్ట్రాంగ్, ప్రోటీన్, కాల్షియం, వైటమిన్ డి, బోన్స్ బాడీ సూపర్ స్ట్రాంగ్. నన్ను తింటే పవర్ఫుల్ బాడీ రెడీ రా. నేను ప్రాన్స్ రా, ప్రోటీన్ ఫుల్, మసిల్స్, హార్ట్ స్ట్రాంగ్, వైటమిన్స్ B12, సెలెనియం, బ్రెయిన్ స్ట్రాంగ్, కాల్షియం రిచ్, బోన్స్, టీత్ స్ట్రాంగ్. Low calorie egg, protein rich, muscle building, weight control, antioxidants, omega 3, heart, స్కిన్, బ్రెయిన్ ప్రొటెక్షన్. నన్ను తింటే పవర్ఫుల్ బాడీ రెడీ రా. నేను టున చేపరా, ప్రోటీన సమృద్ధిగా, కండరాలు పెరగడానికి, మరమ్మత్తు కోసం, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, హృదయానికి, మెదడుకు, కళ్ళకు సూపర్, బ్లడ్ ప్రెషర్ బ్రెయిన్, కొలెస్ట్రాల్, ప్రాపర్ బ్యాలెన్స్ బ్రెయిన్, ఎరుపు రక్త కణాలు మేక్ ఎనర్జీ ఫుల్. నేను క్రాబ్ రా, ప్రోటీన్ ఖనిజాలు ఫుల్, కండరాలు, ఎముకలు అండ్ హృదయం స్ట్రాంగ్, కాల్షియం, వైటమిన్లు మా శరీరం సూపర్ స్ట్రాంగ్. నాను తింటే పవర్ఫుల్ బాడీ రెడీ రా. నేను క్యాట్ ఫిష్ రా. నన్ను భారతదేశంలో 2000 సంవత్సరంలో బాన్ చేశారు. నా వల్ల 70% చేపలు తగ్గిపోయాయి. నన్ను తింటే మీకు క్యాన్సర్, ఇంకా ఫిష్ లైస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. నన్ను తినటం మంచిది కాదు. నేను బ్లెండర్ స్ప్రైడ్ ని స్మూత్ టేస్ట్ అని నమ్మించి నీ దగ్గరకు వస్తాను. ఒక్కసారి కాదు, మళ్ళీ మళ్ళీ నన్ను కోరుకునేలా చేస్తాను. మెల్లగా నీకు అలవాటైపోయి నీ జీవితం మొత్తం నా గుప్పిట్లోకి తీసేసుకుంటాను. నేను బ్లాక్ అండ్ వైట్ ని, పైకి చాలా క్లాసీగా కనిపిస్తాను, కానీ లోపల నీ కంట్రోల్ మొత్తాన్ని లాగేసుకుంటాను. నేను రాయల్ స్టాగ్ ని, స్టైల్, స్వాగ్ అని అబద్ధపు వాగ్దానాలు చేస్తాను. మొదట్లో కిక్కిస్తాను, నిన్ను చాలా స్ట్రాంగ్ గా అనిపింపజేస్తాను, కానీ రాను రాను నీ బ్యాలెన్స్, నీ బ్రెయిన్, నీ భవిష్యత్తు అన్నింటినీ దెబ్బతీస్తాను.
నేను మ్యాజిక్ మూమెంట్స్ ని కొద్దిసేపు మజా ఇస్తాను, క్షణకాల ఆనందంతో నిన్ను మోసం చేస్తాను, కానీ లోపల నిన్ను నిలువునా నాశనం చేస్తాను. కుటుంబం, ఆరోగ్యం, గౌరవం అన్నింటినీ నిన్ను దూరం చేస్తాను. ఒరే తమ్ముడు, నేను గోబీ మంచూరియాను చూడ్డానికి భలే రుచిగుంటాను గానీ ఎక్కువ నూనె మైదా వల్ల గ్యాస్ అసిడిటీ వస్తాయి. డీప్ ఫ్రైడ్ కావడం వల్ల క్యాలరీస్ ఎక్కువ. రీయూజ్డ్ ఆయిల్ వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సోయా సాస్, అజినోమోటో వల్ల బీపీ పెరుగుతుంది. స్ట్రీట్ ఫుడ్ లో హైజీన్ లేకపోతే ఫుడ్ పాయిజనింగ్ కూడా రావచ్చు. అరే నేను పానీపూరిని. నా నీరు శుభ్రంగా లేకపోతే టైఫాయిడ్, కలరా, జాండిస్ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కొన్ని చోట్ల పులుపు కోసం నాణ్యమైన చింతపండు బదులు సల్ఫ్యూరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ లాంటి హానికరమైన కెమికల్స్ వాడతారు. ఇవి నీ కడుపు లోపలి పొరలను పాడు చేస్తాయి. పుదీనా నీళ్లు పచ్చగా కనిపించడానికి వాడే రంగులు నీ కిడ్నీలపై కూడా ప్రభావం చూపుతాయి. అందుకే తమ్ముడు ఎక్కడ పడితే అక్కడ పానీపూరి తినొద్దు, శుభ్రంగా ఉన్న చోటే తినాలి. బంగారు కొండ, నేను నూడిల్స్ ని. నాలో వాడే చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్ లో సోడియం, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి నీ కిడ్నీలపై ఒత్తిడి పెంచి కాలక్రమంలో నీ లివర్ ను కూడా పాడు చేస్తాయి. నన్ను ఇంకా ఆకర్షణీయంగా కనిపించడానికి ఇవి క్యాన్సర్ కూడా కారణమయ్యే ప్రమాదం ఉంది. స్ట్రీట్ నూడిల్స్ లో రుచి కోసం ఎంఎస్జీ ఎక్కువగా కలుపుతారు. దీంతో తీవ్రమైన తలనొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, ఒళ్ళు నొప్పులు వచ్చే అవకాశం ఉంది. మా మాట వినండి రా బాబు. బయట రుచి క్షణమే, ఆరోగ్యం జీవితాంతం. అందుకే ఇంట్లో శుభ్రంగా వండుకుని తినండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నేను దానిమ్మను. నాలో ఉన్న ఐరన్, ఫోలిక్ ఆమ్లం నీ రక్తంలో హీమోగ్లోబిన్ పెంచుతాయి. కొత్త ఎర్ర రక్త కణాలు వేగంగా తయారవడానికి నేను సహాయం చేస్తాను. అనీమియా అంటారు. నన్ను తరచూ తింటే ఆ సమస్య తగ్గుతుంది. బలమైన రక్తం వల్ల ఆక్సిజన్ శరీరం మొత్తం సులభంగా చేరుతుంది. అలసటగా ఉందా, తల తిరుగుతున్నట్లుందా? ప్రతిరోజు ఒక దానిమ్మ తింటే శరీరానికి శక్తి వస్తుంది, మనసుకి తాజాదనం పెరుగుతుంది. రక్తం బలంగా ఉంటే జీవితం బలంగా ఉంటుంది. నేను జామకాయను. నాలో ఉన్న విటమిన్ సి మీ శరీరంలో ఐరన్ ను సరైన విధంగా శరీరం లోపలికి తీసుకోవడానికి పూర్తిగా సహాయం చేస్తుంది. ఐరన్ శరీరంలోకి బాగా చేరితే రక్త కణాలు బలంగా మారుతాయి. దాంతో పాటు మీ రోగనిరోధక శక్తి ఇంకా బలపడుతుంది. అనీమియా రాకుండా ఉండాలంటే జామకాయ చాలా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు జామకాయ తింటే శరీరం ఆరోగ్యంగా, మనసు తాజాగా ఉంటుంది. నేను బీట్రూట్ ను. నాలో ఉన్న ఐరన్ రక్తాన్ని శుభ్రం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. హీమోగ్లోబిన్ స్థాయి సహజంగా పెరగడానికి నేను సహాయం చేస్తాను. రక్త ప్రసరణ సరిగ్గా ఉంటే శరీరం చురుకుగా పనిచేస్తుంది. నాలోని పోషకాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఆక్సిజన్ శరీరం మొత్తం సులభంగా చేరేలా చేస్తాయి. అలసటగా ఉందా, శక్తి తగ్గిందా? ప్రతిరోజు బీట్రూట్ తీసుకుంటే శరీరానికి శక్తి పెరుగుతుంది, సహనం కూడా మెరుగుతుంది. అగండి. మా పాలలో ఏముంటాయో స్పష్టంగా తెలుసుకుందాం. ఇప్పుడు వినండి, చివర్లో మీ అభిప్రాయం కూడా చెప్పాలి. 1. బర్రెపాలలో ఫ్యాట్ శాతం ఎక్కువ ఉంటుంది, ఎనర్జీ ఎక్కువగా ఇస్తుంది. 2. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, శరీరానికి బలం, కండరాల మద్దతు. 3. బర్రెపాలు దీర్ఘకాలం